జాతి నిబంధన సూత్రశుద్ధుల కింద నిల్వ అర్హత లేదండువా. ఇది క్షాత్రు పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే, కాదు, కాకూడదు, కానేరదు. ఇది గురుకుల పరీక్ష ఏనందుకువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఏంటిది, అతి జుగుప్సాకరమైన నీ జననం ఏంటిది. మట్టి కుండలో పుట్టిదివి కదయ్యా, నీ ఏ కులము. ఇంత ఏలా అసలు నీ పితామహుడు కులకుల బుద్ధుడు అయిన ఈ శాంతనవుడు శివసముద్రుని భార్యకు గంగాదేవి గర్భమును జనించలేదా. ఆయనది ఏ కులము. ఆపడు అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలం చేత పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుతు అయిన పచ్చగమి చేత మా కాపుసి దాసుని, ఆ వ్యాసుడు వ్యధవానములైన అంబికతో మా తండ్రిని, అంబాలికతో మా పెంతండి అయిన పాండురాజుని, మా ఇంటి దాసి చేమి ధర్మ నిర్మాణ చతురుడని పేరు పడుతున్న ఆ విదురదేవుని కలలేదా. సమయ సందర్భాలను బట్టి క్షేత్ర చతుర్మధ్యేక ప్రాధాన్య సుఖీకరణమైన మా వంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదం ఎందుకు. ఓహో, రాచరిక మా అర్హతలను నిర్ణయించగలుగుతాడు. అయిన సోమ సువిశాల సామ్రాజ్యములో సస్య శ్యామలమై విందుతున్న అంగరాజ్యానికి నేను ముక్తాభిషిక్తులు గావించుతున్నాను. సోదర దుశ్శాసన అధికర కిరీటమును వేగముగా తెప్పింపు. మామ గాంధార సార్వభౌమ సురసిన వనిసేనలకు సింహాసనం తెప్పింపు. పురోహితులారా నేడు ఈ కందునికుల భాగముల కచ్చూరి తిలకములు తీర్చిదిద్దుడు. నేడు ప్రజల మధ్యమున పండిత పానముల మధ్యమున సర్వదా సర్వదా సహస్రదా సహస్రదా ఈ ప్రక్షాళన ప్రక్షాళనను శాశ్వతముగా ప్రక్షాళన గావించెదను. అవునా, ఈ రచనల చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యము అలంకరించుచు పురు సార్వభౌముడైన మానసమును సైతం ఆకర్షించుతున్నది. ఓహో అయ్యా, ఏమీ నీ శిల్పకళా చాతుర్యము. ఈ రాజుకే ఉన్నది ఉన్న లేనట్టును లేనిది ఉన్నట్టును భ్రమింపు చేస్తున్నది. ఓహో, ఇది కాసారము కాదు, ఏమీ లేదు. ఇది గవాక్షము కాదు, ఏమీ లేదు. ఏమీ మయా నీ చిత్త విచిత్రములు. ఓహో, ఇక్కడ ఏమీ లేనట్టున్నది. అబ్బా, ఎవరు నన్ను చూచి పరిహసించుతున్నట్టున్నది. ఎవరు? పాంచాలి పంచపత్రిక. ఏమేమి వికాసహాసుడు రాజు అన్న భయం లేక, బావ అన్న గౌరవం లేక, సిగ్గు విడిచి లబ్ధావిహీనురాలవై ఇంతమంది ముందు మమ్మల్ని చూసి గేలిచేతువా. నీకు ఏమి సిగ్గు? రోజుకొక్కరు చొప్పున 5 భర్తలతో పిచ్చి పిచ్చిగా శృంగార కిరణంలో అనుభవించు నీకు ఏమి సిగ్గు అని సహించుతున్నా. ఈ అవమాన భారమును సహించుటయా లేక మరణించుటయా? ఏమిటి తక్షణ కర్తవ్యము? మనుటయా మరణించుటయా?